వెల్కమ్ టు టీజీ తెలుగు. ఈరోజు ప్రజలతో ముఖాముఖి. మనం రాబోయే నెలలో వచ్చే మే 13న జరిగే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఏ పార్టీకి మరి ఏ విధంగా మన ప్రజలు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ పార్టీకి మరి ఓటు వేసి మరి గెలిపాలనుకుంటున్నారు. మనం అన్నగారు ఉన్నారు. అన్నగారు నమస్కారం. అన్నగారు, మరి ఈరోజు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి వారి ఎలక్షన్లో మరి ఏ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? ప్రెసిడెంట్గా అయితే ఇప్పుడు మనకు మోదీ గారు ఉన్నారు. ప్లస్ అక్కడ మనకు నరేంద్ర మోడీ గారు చేసే పనులు, వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోదీ గారిని గెలిపాలని అనుకుంటున్నారు. మేము కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే చెప్పండి, చూడడానికి అందులో పెద్ద మనిషి అనే వాళ్ళు ఎవరు లేరు. సో దానికి ఏసీ లాభం ఏముంది? అదే గారు, ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ మరి ఆల్రెడీ తిరగడం మరి ఉన్న స్థాయిలో మన కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి అదే పార్టీ మరి దాన్ని మన ప్రజలు అనుకుంటున్నారా, మరి ఇంక వేరే పార్టీకి మొగ్గు చూపిస్తారా? మీరు చెప్పండి. అలా అయితే అంటే మన తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఫస్ట్ టైం మనకు కాంగ్రెస్ పార్టీ రావడం. ఎందుకంటే అదేదో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్కు ఇది చేసింది. కాబట్టి ఎవరు కూడా ప్రతిసారి కూడా ఎవరికి 10 ఏళ్ళ తర్వాత ఇంకొకరికి వేయలేరు. సో ఈసారి కొత్త ఏమన్నా మార్పు ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సంవత్సరం వేయడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ వేయడం జరిగింది, కానీ మనకు అక్కడ మాత్రం వేయలేరు. ఎంపీ ఎలక్షన్లో మాత్రం రావడం చాలా కష్టం. వస్తే కొన్ని గొప్ప వస్తాయేమో, కానీ మొత్తం మీద మోదీని దింపే వాళ్ళు అయితే ఇప్పటిదాకా ఇక రారు కూడా, నాకు తెలిసినంత మటుకు. బీజేపీ పాలన రావాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం కదా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలకు అందరికీ తెలుసు. నాకని కాదు, ఎవరిని అడిగినా ఈ ఆన్సర్ చెప్తారు మనం. ఎందుకంటే మరి స్టేట్ లో కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, మరి హామీలు మరి అన్ని ప్రజలకు అన్ని ఫ్రీ ఉచిత బస్సు, మరి రేవంత్ రెడ్డి గారు చాలా పథకాలు చేశారని చెప్తున్నారు. మరి వారి గురించి మీరు ఏమంటారు? నాకు తెలిసినంత మటుకు ఏముందంటే సార్, ఇప్పుడు ఒక్కొక్క ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది, అది కూడా రేపు తీసేస్తారు. ఉండరు, ఆల్రెడీ సగం ఇదైంది పబ్లిసిటీలా. ఉచితం అంటే ఎవరు చేయరు సార్, ఏం చేస్తారు? ఒకటి రెండు అయితే, అన్నీ అయితే కావు. 100% ఇది గ్యారంటీ. ఏముంది, ఒక బస్సు ఒకటి ఓకే ఉంది. వాళ్ళు ఏవైతే వస్తున్నాయి, కరెంట్ అన్నారు ఒకసారి పెట్టిరు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లని బంద్ చేసిరు. ఏదో ఒకటో రెండు చేస్తాడు, ఏదో నడుస్తుంది మెల్లమెల్లగా. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, మరి ఏ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారో చెప్పగలరు? మేము మార్పు కావాలని కాంగ్రెస్కి వేసినాము. కాంగ్రెస్కి వేస్తే ఇప్పుడు 3 నెలల నుంచి మాకు 2500 పింఛన్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కరెంటు బిల్లు మాపు అన్నారు, మాకు ఏదైతే కావట్లేదు. మరి మార్పు కావాలని తెచ్చుకున్నాం. ఇప్పుడు మా పొక్కల మేమే పడ్డట్టు అవుతుంది. ఇప్పుడు ఏ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? ఇక మా ఇష్టం ఉన్న దానికి వేస్తాం. ఇప్పుడు ఇక దీనికి దానికి ఏం లేదు, మాకు నచ్చిన దానికి వేస్తాం. లోక్సభ ఎన్నికల్లో మరి ఏ పార్టీకి మరి మీరు ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? ఇప్పుడు స్టేట్ లెవెల్లో అయితేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ లెవెల్ ఏ పార్టీ కావాలనుకుంటున్నారు మీరు? బీజేపీకి వేస్తాం. ఇక సెంటర్ అంటే ఏ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? ఇక కేసీఆర్కి వేయాలని అనుకుంటున్నాం. అప్పుడు అన్ని ఇచ్చిరు, అన్ని చేసిరు అనుకొని చెప్పినాం. వచ్చే నెల 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్లు. మీరు ఎవరు ఓటు వేయాలనుకుంటారు? కేసీఆర్కు మరి ఎన్ని సీట్లు వస్తాయి? మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఇప్పుడు ఆ పార్టీ కావాలని కోరుకుంటారు? ఎంపీ మేము టీఆర్ఎస్ కావాలనుకుంటున్నాం. ఇప్పుడు స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ లెవెల్లో మీరు ఏం కావాలనుకుంటారు? బీజేపీ కావాలనుకుంటున్నాం. బీజేపీ కావాలనుకుంటున్నారు? బీజేపీ కావాలి, ఇటుకే కేసీఆర్ కావాలి. 13వ తారీఖు నాడు ఎలక్షన్ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? మీరు? నేనైతే బీజేపీకి అనుకుంటున్నా సార్. అవును, బీజేపీ అంటే మామూలుగా మనకు స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మీరు సెంట్రల్ లెవెల్లో బీజేపీ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? అవును సార్, బీజేపీ అనుకుంటున్నాం. ఇంకోటి ఇక మనము కొంచెం చూస్తూనే ఉన్నాం కదా సార్ మనం. ఎందుకంటే మనకు కావాల్సింది ఇప్పుడు మన బీజేపీ. ఎందుకంటే మనకు హిందూ ఇట్లుండాలి, హిందుత్వం కావాలి మనకు. కంపల్సరీ మనకు బీజేపీ కావాలి. ఎందుకంటే మనం ఓల్డ్ సిటీ చూస్తూనే ఉన్నాం, బయట చూస్తూనే ఉన్నాం, ఏం జరుగుతుంది ఇంకా తను చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనకు బీజేపీ ఉంటేనే 100% న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. కేసీఆర్కి వేద్దామనుకుంటున్నాం. మళ్ళీ కేసీఆర్కినా చూద్దాం ఒకసారి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు వర్క్. బస్సు రోడ్డు ఫ్రీగా పెట్టిండు, దానివల్ల ఉపయోగం లేదు. ఈ 6 ఎమ్మెల్యే అయితే అమలు చేస్తలేరు వాళ్ళు. చూద్దాం, సపోజ్ చేసి కేసీఆర్ అయితే రైతులకు వచ్చి సాయం చేసిండు కదా,
నెక్స్ట్ టైం ఆప్షన్ చూద్దాం మళ్ళీ పక్క మీరు కేసీఆర్ కే సపోర్ట్ గా ఉన్నారు. సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను 100%. మరి స్టేట్ లెవెల్లో ఉన్న ప్రభుత్వం మరి అన్ని హామీలకు మరి ముందంజ ఉంది. స్టేట్ లెవెల్ అంటే బార్డర్ లో మనకు మోడీ ఒకటి న్యాయంగా ఉండు, వేరే వాళ్ళు వచ్చి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మోడీ పర్ఫెక్ట్ ఉండని అనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, మరి ఎవరికి ఓటేలా అనుకుంటారు అన్న గారు? మేము బీజేపీ గవర్నమెంట్కి వెళ్ళాలనుకున్నాం సార్. బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వానికి వెళ్ళాలనుకుంటున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం అంటే ఏమనుకుంటారు? ఇప్పుడు ఉన్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న మన తెలంగాణ రాష్ట్రంగా స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ ఉంది, మరి సెంట్రల్లో మీరు బీజేపీ కావాలనుకుంటున్నారా? సెంట్రల్లో బీజేపీ రావాలని కొట్టుకుంటున్నాం సార్. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ అంటే దేశ భద్రత ఉంటుంది, అందరికీ బాగుంటుందని ఆలోచన బీజేపీ వేయాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఒక బరాబర్ మీరు ఏ పార్టీ కొడతారంటే ఇప్పుడున్న పార్టీలో ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తారు ఎంపీ ఎలక్షన్? బీజేపీకే వేయాలి, బీజేపీకి వేస్తారా? ఖచ్చితంగా బీజేపీకే. బీజేపీలో ఎవరున్నారు తెలుసా మీకు? బీజేపీలో ఎవరున్నారు? బీజేపీ ఎవ్వరు మోడీ లేడా? మూడు ఉన్నారా? మోడీకి ఓటేస్తావు? మోడీకే ఓటేస్తా. మీరు ఎవరికి ఓటేస్తారు అన్న గారు లోక్సభ ఎన్నికలు? లోక్సభ ఎన్నికల్లో మనం తప్పకుండా ఇక్కడ మనకు మల్కాజ్గిరి పార్లమెంట్ వస్తుంది కాబట్టి ఈటెల రాజేంద్ర గారికి తప్పకుండా ఓటేస్తాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మనము 400 ఏదైతే మనకు టార్గెట్ ఉన్నదో అది మనం కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి అనేది ఒక మనం క్లియర్గా మనం పబ్లిక్ టాక్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ రైతు బజార్లో కూడా మీరు చాలా మంది అడిగితే కూడా అందరూ మోడీకే వేయాలి, మనం పువ్వు గుర్తుకు ఊటేయాలి అని చెప్పేసి అని చాలా మంది చెప్తున్నారు. మీరు ఎలా ఉంటారు? ఎవరికి అనుకుంటారు? నేనైతే కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ ఎందుకంటే స్టేట్ కాబట్టి కాంగ్రెస్ కంపల్సరీ వేయాలి. ఎందుకంటే బీజేపీ సెంట్రల్ కాబట్టి ఆయన ఎంపీ ఇది మన ఇక్కడ కాబట్టి కాంగ్రెస్ కంపల్సరీ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వనరులు కానీ ఏవైనా కానీ డెవలప్ చేయాలంటే మన స్టేట్ ఇంపార్టెంట్ ఫస్ట్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ మీరు అక్కడ సెంట్రల్ చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ఇంతకుముందు ఉండే వాళ్ళు ఏం చేశారో రోజు టీవీలో చూస్తున్నాం మనం. ఏ పార్టీ బీజేపీ ఇంతవరకు గెలవలే ఎక్కడ మొన్న 4 సీట్లు ఏం గెలిచింది. ప్రతిసారి కాంగ్రెస్ వస్తుంది కాబట్టి కాంగ్రెస్కే ముందుకు రావాలని కోరుకుంటానండి. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరికి ఓటేస్తారు అక్క గారు మీరు? బీజేపీకి వేస్తా. ఓటు కూడా వచ్చింది నాకు. ఓటేకి వచ్చిందా మీకు? వచ్చింది. వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే ఓటేకి వచ్చి మీకు? ఇయరే వచ్చింది నాకు. ఇయరే వచ్చిందా? నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు అప్లై చేసుకోలేదు మీ ఓటకు? అంటే ఊర్లో ఉంది, ఇక్కడ లేదు. ఊర్లో చేసిన, ఊర్లో ఉంది ప్రజెంట్, మళ్ళీ ఇక్కడ అప్లై చేసిన. ఎక్కడ మీరు ఓటు ఎక్కడ ఏ నియోజకవర్గం మీది? నాది ఇక్కడ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? నేను దగ్గర 12 years నుంచి ఉంటున్నా. ఓకే, ఈసారి ఎన్నికల్లో మీరు బరాబరు ఈ బీజేపీ అంటారా? నేను ఎప్పటి నుంచి బీజేపీకి వేస్తాను. ఎందుకంటే కానీ దేశం బాగుండాలంటే బీజేపీ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అంటే టెర్రరిస్ట్ పార్టీ, అది ఎప్పుడు కూడా హిందువులకు సపోర్ట్ చేయదు, ఎప్పుడు కూడా వన్ సైడ్గానే సపోర్ట్ చేస్తుంది. దేశం బాగుండాలి, హిందువులు బాగుండాలి అంటే బీజేపీ ఉండాలి. మొన్న రీసెంట్గా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఒక అమ్మాయిని రేప్ చేసి పడేశారు, ఒక్క కూడా మాట్లాడతలేదు. ఫ్రీ బస్ అంటున్నారు, 1000 బస్సు ఉంటే 100 బస్సులు చేసిరు. లేడీస్ అందరు కొట్టుకొని వస్తున్నారు. నేను ఒక బస్సు ఎక్కి చూస్తాను కదా, ఎందుకంటే నాకు వెహికల్ 2 వీలర్, నేను 2 వీలర్లోనే పోతా. 100 బస్సులే ఉన్నాయి. మీరు ఉప్పర్ వెళ్ళి చూసుకోండి, పబ్లిక్ అందరూ కొట్టుకుంటారు, బస్సు ఎక్కడికే కొట్టుకుంటారు, కూర్చొని కూడా కాదు. లేకపోతే వాళ్ళు కింద కాలకడ కూర్చొని కొట్లాడుకుంటున్నారు. భయా స్టేట్లో నేను కావాలని కోరుకున్నా, సరే రాలేదు, పబ్లిక్ ఫ్రీ స్కీమ్ అనగానే ఓటేసిరు. సరే గల్లీలో ఎవరైనా ఉండని, ఢిల్లీలో బీజేపీ ఉండాలి, దేశం బాగుండాలంటే బీజేపీ ఉండాలి. 13వ తారీఖు ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి, మీరు ఏ పార్టీకి ఓటేస్తారండి? బీజేపీకి. బీజేపీ అయితే బాగుంటుంది, అది నా ఒపీనియన్ అయితే అది. ఓకే, మనం శ్యామ్తో రిపోర్ట్ మహేష్.